ఎక్కడ ఎందుకు మీరు చూడండి, పడవలతో ఎవడన్నా వంతెనలు కూలుస్తాడా ప్రపంచంలో? ఏ ఎదవన్నా కూల్చడం సాధ్యమవుతుందా? కానీ దాన్ని మనం ప్రపంచాన్ని నమ్మించాం. ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి 4 పడవలతో ప్రయత్నించేశాడు జగన్మోహన్ రెడ్డి. కృష్ణా డెల్టా మొత్తాన్ని ముంచేయడానికి చూసిన క్రూరుడు. ఈ పదానికి ఏమన్నా అసలు మామూలుగా మనిషి అనేవాడు ఎవడన్నా పడవతో గుర్తాడంటాడు? ఇదే ఒక్క జగనోళ్ళు అన్నప్పుడు ఇదే వెటకారం టీడీపీ చేసింది. ఏది అప్పుడు ఇసుకది చంద్రబాబు ఇంటి దగ్గర అంటే అప్పుడు కూడా మనం ఇదే అన్నాం, పడవలతో బ్యారేజీలు గుద్దేయడం ఏంట్రా బాబు అనేది. అలా ఒక రకంగా అలాంటి ఆరోపణలు కూడా వీళ్ళకే మైనస్ అయింది తప్ప వైసీపీకి ఏం పెద్దగా లేదు. రెండోది అదేదో అతను ఎవడో చచ్చిపోయాడు తొక్కుకుంటూ తీసుకెళ్ళి, అది ఎంత మోసం. తర్వాత వివేకానంద రెడ్డి పేరు రాసేశారు, ఇంకేముంది అయిపోయింది, భారతి కూడా అయిపోయింది అన్నారు. ఇవన్నీ కూడా జగన్ ని వీళ్ళు వెంటాడుతున్నారనేటటువంటి ఫీలింగ్ వీళ్ళకి. ఏంటంటే జగన్ మనల్ని పట్టించుకోలేదన్న కోపం ఉంది, కానీ జగన్ ని టార్గెట్ చేస్తుంటే తట్టుకోలేరు కూడా. ఇంత దారుణంగా టార్గెట్ చేస్తున్నారు, రిలీజ్ అవుతున్నారు. సార్ ఇదే టైంలో తెలుగుదేశం పార్టీలో కూడా అంటే ఇప్పుడు కేబినెట్ లో దాదాపు 13 మంది ఎంతమంది కొత్త వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడా మాట వినట్లేదు, తమ ఇష్టారాజ్యంగానే చేసుకెళ్ళిపోతున్నారు అనేది. ఎందుకంటే వీళ్ళే చాలా సార్లు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు, బాబు గారు మాట్లాడుతున్నారు, ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు రాస్తున్నారు. అయినా సరే వాళ్ళ తీరు